బ్రేకింగ్ న్యూస్ శ్రీహరికోట నుంచి ఇవాళ రాత్రికి జరగనున్న పిఎస్ఎల్వి C-60 రాకెట్ ప్రయోగం సమయంలో స్వల్ప మార్పులు చేశారు. ముందు నిర్ణయించిన టైం కంటే మరో 2 నిమిషాల 15 సెకండ్లు ఆలస్యంగా ప్రయోగం చేపట్టనున్నారు. ముందు నిర్ణయించిన స్కెడ్యూల్ ఇవాళ రాత్రి 9 గంటల 58 నిమిషాలు కాగా 10 గంటల 15 సెకండ్లకు పిఎస్ఎల్వి C-60ని నింగిలోకి పంపనున్నారు. శ్రీహరికోట నుంచి ఇవాళ రాత్రికి జరగనున్న పిఎస్ఎల్వి C-60 రాకెట్ ప్రయోగం సమయంలో స్వల్ప మార్పులు జరిగినాయి. ముందు నిర్ణయించిన టైం కంటే మరో 2 నిమిషాల 15 సెకండ్లు ఆలస్యంగా ప్రయోగం చేపట్టనున్నారు. ముందు నిర్ణయించిన స్కెడ్యూల్ ఇవాళ రాత్రి 9 గంటల 58 నిమిషాలు కాగా 10 గంటల 15 సెకండ్లకు పిఎస్ఎల్వి C-60ని నింగిలోకి పంపనున్నారు. ఇదే అంశానికి సంబంధించి నెల్లూరు నుంచి సురేంద్ర లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సురేంద్ర, చెప్పండి, అంటే రాకెట్ వెళ్ళడానికి కాస్త సమయం లేట్గా తీసుకుంటున్నారు, అసలు కారణం ఏంటి? అలాగే ఎవ్రీ ఇయర్ డెవాప్స్ వరల్డ్లో కొత్త కొత్త టూల్స్ని యాడ్ చేస్తూ ఉంటారు రాకెట్ని పంపించడానికి. ఈ రాకెట్లో కొత్తగా తీసుకొచ్చినటువంటి టూల్స్ ఏమైనా ఉన్నాయా? సౌమ్య, భారత కీర్తి ప్రతిష్టలను మరోసారి ప్రపంచ నలుమూలల చాటి చెప్పే విధంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఈ రోజు 10 గంటల 15 సెకండ్లకి ఈ యొక్క రాకెట్ ప్రయోగం కూడా నింగిలోకి దూసుకెళ్లనుంది. అయితే ఈ రాకెట్ ప్రయోగం సంబంధించి ఇప్పటికే పిఎస్ఎల్వి సిరీస్ లో వరుస విజయాలను కూడా అందిస్తా వస్తుంది. ఈ వరుస విజయాలలో నేపథ్యంగా నేడు ఈ యొక్క పిఎస్ఎల్వి C-60 2 ఉపగ్రహాలను కూడా నింగిలోకి తీసుకెళ్లింది. ఈ యొక్క ఉపగ్రహాలకి నామకరణ కూడా ఇటు చేజర్ టార్గెట్లుగా కూడా ఇటు నామకరణ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రయోగం కూడా మొదటి ప్రయోగ వేదిక నుంచి కూడా ఈ యొక్క ప్రయోగం కొనసాగనుంది. అయితే నిన్న 8 గంటల 58 నిమిషాలకి ఈ యొక్క కౌంట్ డౌన్ కూడా ప్రారంభించడం జరిగింది. దానికి ముందు అనుసంధాన పనులు కూడా అన్ని పూర్తి చేసి ఈ యొక్క కౌంట్ డౌన్ కూడా ఇటు ఇస్రో చైర్మన్ ఉన్నటువంటి సోమనాథ్ ఆధ్వర్యంలో, ఇటు ఇస్రో శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో ఈ యొక్క కౌంట్ డౌన్ కూడా ప్రారంభమైంది. నిర్వహణంగా ఈ యొక్క కౌంట్ డౌన్ కూడా 25 గంటల 2 నిమిషాల 15 సెకండ్ల పాటు ఈ యొక్క కౌంట్ డౌన్ కొనసాగుతుంది. కొనసాగిన తర్వాత 10 గంటల 15 సెకండ్లకి ఈ రోజు ఈ యొక్క పిఎస్ఎల్వి C-60 నింగిలోకి తీసుకెళ్లింది. అయితే అనేక పరిశోధనల నేపథ్యంలో ఈ యొక్క పరిశోధనకు సంబంధించి ఈ యొక్క చేజర్ టార్గెట్ లో కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిశోధన సంస్థల్లో భాగంగా ఇక్కడ అంతరిక్ష కేంద్రంలో స్పేస్ స్టేషన్ కూడా నిర్మించే విధంగా ఈ యొక్క డాకింగ్ అన్డాకింగ్ వంటి వాటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఈ యొక్క సోమనాథ్ చైర్మన్ గా ఉన్నటువంటి సోమనాథ్ కూడా ఇక్కడ ఉన్నటువంటి సూళ్లూరుపేట చెంగాలమ్మ దేవస్థానంలో ఆనవాతీగా సెంటిమెంట్ గా భావించేటువంటి ఆ దేవస్థానంలో కూడా ఇటు పూజలు కూడా నిర్వహించడం జరిగింది. ఈ పూజల అనంతరం కూడా ఇటు అనేక కార్యక్రమాలను కూడా 2025లో చేపట్టబోతున్నాం అని చెప్పి కూడా ఇటు సోమనాథ్ చెప్పడం జరిగింది. అదేవిధంగా 2024లో చివరి ప్రయోగం కావడం కూడా విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే ఇటు ఏదైతే ఈ యొక్క ప్రయోగం ఏదైతే ఉందో ఈ ప్రయోగానికి సంబంధించి ఇందులో ఈ ప్రయోగం C-60 రాకెట్ లోనే 4వ దశని కక్షలోనే ఉంచే విధంగా కూడా ఇటు శాస్త్రవేత్తలు రూపొందించడం జరిగింది. దాంతో పాటుగా 24 పేలెట్స్ ని కక్షలోకి పంపించేలా కూడా ఏర్పాట్లు చేసి ఉన్నారు. దాంతో పాటుగా 440 కేజీల బరువైన ఈ యొక్క 2 ఉపగ్రహాలు కూడా నింగిలో వినూత్న సేవలు అందించే విధంగా ఈ ప్రయోగాన్ని రూపొందించడం జరిగింది. అందులో భాగంగానే ఇటు అంతరిక్షంలో ఉంటూ ఇతర శాటిలైట్స్ ని అనుసంధానం చేయడంతో పాటు అంతరిక్ష వ్యర్థాలు తొలగించడం, భవిష్యత్తులో సొంత అంతరిక్ష కేంద్రంకు సేవలు అందించే విధంగా కూడా ఈ యొక్క ఇస్రో శాస్త్రవేత్తలు ఈ యొక్క ప్రయోగాన్ని కూడా రూపకల్పన చేయడం జరిగింది. దాంతో పాటుగా ఇటు ఈ యొక్క ఏదైతే C-60 ఏదైతే ఉందో దానికి సంబంధించి అమెరికా, రష్యా, చైనా తర్వాత కూడా ఈ యొక్క డాకింగ్ మిషన్ ని నింగిల్లోకి పంపించే విధంగా కూడా ఇస్రో
నాలుగో దేశంగా కూడా పేరు రాబోతుంది. అయితే ఈ యొక్క 24 పేలోడ్స్ లో క్రాప్స్ అనే పేలోడ్ ద్వారా కూడా 8 అలసంద విత్తనాలను ముంబై అమిటీ యూనివర్సిటీ రూపొందించినటువంటి APMS పేలోడ్ ద్వారా పాలకూర కణాలను కూడా నింగులకు పంపిస్తున్నట్టుగా కూడా ఇటు శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. దీంతో భాగంగా సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తి విత్తనం మొలకెత్తే విధానాన్ని కూడా పరిశీలించే విధంగా కూడా ఇటు శాస్త్రవేత్తలు కూడా అంతరిక్షంలో ఈ అలసంద మొక్కలు ఏ విధంగా ఆ మొక్కలు పెరుగుతాయి, అదే విధంగా పాలకూర కణాలు ఏ విధంగా వస్తున్నాయని కూడా ఇటు పరిశోధన చేయబోతున్నాయి. ఇప్పుడు పంపించినటువంటి చేజర్ అదే విధంగా టార్గెట్లు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఉపగ్రహాల ద్వారా ఈ యొక్క పేలెట్స్ 24 పేలెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పేలెట్స్ ద్వారా కూడా ఈ యొక్క అక్కడ జరిగేటువంటి అంతరిక్షంలో పంటలు పండించే విధంగా కూడా పండించేదానికి సరికొత్త ప్రయోగానికి కూడా ఇది ఒక సిద్ధమైనట్లు కూడా ఇస్రో శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. అదే విధంగా అక్కడ ఇత్తనాలు మొలకెత్తడం ఎలా ఉంటుందో అధ్యయనం చేసేందుకు కూడా ఈ యొక్క ప్రయోగాన్ని చేపట్టామని కూడా ఇస్రో శాస్త్రులు చెప్పడం జరిగింది. అదే విధంగా క్లోజ్డ్ బాక్స్ వాతావరణంలో విత్తనాలు మొలకెత్తడం, 2 ఆకుల దశ వరకు కూడా మొక్కలను పెంచడం, అదే విధంగా ఈ యొక్క అలసంద విత్తనాలను అంతరిక్షంలో పంపించి అక్కడ పెంచాలని కూడా ఇటు ఇస్రో కూడా భావించడంతో ఈ యొక్క ప్రయోగాన్ని కూడా చేపట్టామని కూడా ఇస్రో సోమనాథ్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇటు మొత్తం మీద కూడా ఇటు వరుస విజయాలతో దూసుకెళ్తున్నటువంటి ఇస్రో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఏదైతే ఉందో అది ఈ రోజు సరికొత్త వినూత్న రీతిలో ఈ యొక్క ప్రయోగాన్ని కూడా చేపట్టనుంది. ఈ ప్రయోగానికి ఇప్పటికే అక్కడ పూజలు నిర్వహించిన తర్వాత కూడా ఇప్పటికే ఆ యొక్క కౌంట్ డౌన్ కూడా నిర్విరామంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ యొక్క క్రాప్స్ ప్రయోగంతో పాటు మరికొన్ని ప్రయోగాలను కూడా ఇస్రో చేపట్టనుంది. ఇటు ఇస్రో ప్రైవేట్ యూనివర్సిటీలు స్టార్టప్ కంపెనీలకు చెందినటువంటి మొత్తం 24 ప్రయోగాలని ఈ యొక్క PSLV ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్ ద్వారా కూడా ఇటు శాస్త్రవేత్తలు చేపట్టనున్నారు. ఈ యొక్క PSLV C60 మిషన్ ద్వారా కూడా భూకక్షలోనే ఇటు చేజర్ టార్గెట్ అనే ఈ 2 శాటిల్ ఏవైతే ఉన్నాయో ఈ 2 శాటిల్ని కూడా ఇట్లో ఈ రోజు ఇస్రో ప్రవేశపెట్టబోతున్నటువంటి నేపథ్యంలో ఈ చేజర్ టార్గెట్ శాటిలైట్స్ ని అంతరిక్షంలో భారత అంతరిక్ష కేంద్రం నిర్మాణంలో కీలక భూమిక కూడా వహించనున్నాయని కూడా ఇటు ఇస్రో వర్గాలు వెల్లడించడం జరిగింది. అదేవిధంగా మానవ సహిత అంతరిక్ష యాత్రలకు అత్యంత కీలకమైన స్పేస్ డాకింగ్ టెక్నాలజీని కూడా పరీక్షించనున్నట్టు కూడా ఇటు ఇస్రో శాస్త్రాలు వెల్లడించడం జరిగింది. దీంట్లో భాగంగానే ఈ యొక్క ఇస్రో ఈ రోజు 10:15 నింగికి ఎగ్గిపెట్టినటువంటి బాణంలో కూడా ఈ యొక్క ప్రయోగం కూడా నింగిలోకి దూసుకెళ్ళనుంది. దీంతో ఈ యొక్క 2024 కూడా చివరి యొక్క రాకెట్ గా కూడా చెప్పుకోవచ్చు, ఇది విశేషంగా కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇటు మొత్తం మీద కూడా ఇస్రో ప్రయోగిస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఈ యొక్క PSLV సిరీస్ లో కూడా వరుస విజయాలను కూడా అందిస్తున్నటువంటి నేపథ్యంలో తొలిసారిగా ఇటు అమెరికా, చైనా, రష్యా తర్వాత కూడా ఇండియా తొలిసారిగా ఈ యొక్క డాకింగ్ అన్డాకింగ్ చేసేటువంటి విధానాన్ని కూడా శాటిలైట్ ని రూపొందించడం కూడా సురేంద్ర డాకింగ్ అనేది డాకింగ్ అనేది భారతదేశంలోనే ఫస్ట్ టైం ఇది ప్రయత్నం చేస్తోంది రాకెట్ కి సంబంధించి. సో డాకింగ్ అంటే చాలా మందికి తెలియదు, డాకర్ అనే దాన్ని ఎట్లా యూజ్ చేస్తారు, అదొక యాప్ సాఫ్ట్వేర్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లైట్ వెయిట్ గా వెళ్తుందని తెలుసు, కానీ అది ఎట్లా యూజ్ చేస్తారు అనేది మాత్రం ఎవరికి తెలియదు. దీని గురించి ఏమైనా మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా? అయితే సౌమ్య, ఈ డాకింగ్ అనేది భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు సంబంధించినటువంటి ఈ అంతరిక్షంలో ఓమనాయకులు ఏవైతే ఉంటాయో ఆ ఓమనాయకులు అనుసంధానం చేసేందుకు ఈ డాకింగ్ విధానాన్ని ఉపయోగిస్తుంటారు. అయితే ఇది ఇప్పటికే అమెరికా, రష్యా, చైనా అటువంటి దేశాలు కూడా ఆ ఓమనాయకులు అనుసంధానం చేసే విషయంలో సక్సెస్ అయినటువంటి పరిస్థితి ఉంది. 4వ దేశంగా ఇటు ఇండియా, ఇటు భారతదేశం కూడా ఆ యొక్క మైలురాయిని కూడా దాటుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఆ ఓమనాయకులు ఏవైతే ఉన్నాయో ఆ ఓమనాయకులను అనుసంధానం చేసే విధంగా, అదే విధంగా అక్కడ అంతరిక్షంలో జరిగేటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితులన్నింటిని కూడా ఈ డాకింగ్ అన్డాకింగ్ ద్వారా తెలుసుకునేందుకు ఈ యొక్క ప్రయోగాన్ని వినూత్న రీతిలో కూడా చేపట్టడం జరిగింది ఇటు ఇస్రో శాస్త్రవేత్తలు. అదేవిధంగా అక్కడ పంటలకు సంబంధించి ఎలాంటి పంటలు పండుతాయి, ఆ పంటలు ఏ విధంగా ఉంటాయి, అక్కడ వచ్చేటువంటి విత్తనాల ద్వారా ఆకులు ఏ దశలో ఎంతవరకు దశలో ఆకులు మొలుస్తాయి, ఆ మొక్కలు ఏ విధంగా పెరుగుతాయన్న విషయాన్ని కూడా, అదేవిధంగా అక్కడ చంద్రయానికి సంబంధించినటువంటి పరిస్థితులను కూడా తెలుసుకునేందుకు మరొక పేలుడును కూడా అక్కడ 24 పేలుడ్స్ లో ఒక పేలుడును కూడా సపరేట్ గా పంపించడం జరుగుతుంది. దాంతో పాటుగా ముఖ్యంగా అక్కడ పంటలను పండించుకునేందుకు ఎటువంటి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి అనే దాని మీద కూడా ఈ యొక్క పరిశోధన అయితే చేపట్టినట్టు కూడా ఇటు ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. అయితే ఇటు మొత్తం మీద కూడా సరికొత్త వినూత్న రీతిలో ఈ యొక్క ప్రయోగాన్ని ప్రయోగించడంతో ఇటు అందరూ కూడా ఇటు భారతదేశ ప్రజలతో పాటు ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రయోగాన్ని
ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. Right. ఎందుకనంటే వినూత్న రీతిలో ఈ యొక్క ప్రయోగాన్ని ప్రయోగిస్తున్నారు కాబట్టి ఈ యొక్క ప్రయోగం సక్సెస్ అవ్వాలని కూడా చాలా మంది ఇటు కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆ యొక్క ఇస్రోకి సంబంధించినటువంటి సిఎస్ఎఫ్ బలగాలు కూడా అక్కడ భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి ప్రతి వెహికల్ చెక్ చేస్తూ చుట్టుపక్కల కూడా ఇటు ఒక నిఘా నీడలో ఇటు సిఎస్ఎఫ్ నిఘా నీడలో కూడా ఈ యొక్క ప్రయోగం కూడా ప్రయోగించనున్నారు. ఇప్పటికే ఈ యొక్క పూజలు కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో ఈ రోజు 10 గంటల 15 సెకండ్లకి ఇటు ఆ యొక్క రాకెట్ నింగులోకి దూసుకెళ్తున్న నేపథ్యంలో చాలా మంది ఎంతో ఆసక్తిగా ఈ యొక్క ప్రయోగం సక్సెస్ అవ్వాలని కూడా ఇటు పూజలు నిర్వహించడంతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సౌమ్య, థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్ సురేంద్ర. This PSLV is C60 is a regular rocket, but the satellite is special. Satellite is SpaceX. There are two satellites which will do the docking, and also it has got a POEM, that is PSLV orbital platform experiment with the 24 payloads from different startups and ISRO centers. That is a specialty. This PSLV is C60 is a regular rocket, but the satellite is special. Satellite is SpaceX. There are two satellites which will do the docking, and also it has got a POEM, that is PSLV orbital platform experiment with the 24 payloads from different startups and ISRO centers. That is a specialty. This